క్యాన్సర్ హీలర్ సెంటర్ ఏ న్యూ బిగినింగ్. మహారాష్ట్ర రాజకీయాల్లో మళ్లీ హైడ్రామా చోటు చేసుకుంది. సర్పంచ్ సంతోష్ దేశ్ముఖ్ హత్య కేసు వివాదంలో మంత్రి ధనుంజయ్ ముండే తమ పదవికి రాజీనామా చేశారు. ముండే ఆదేశాలతోనే సంతోష్ను హత్య చేశారని, ఆయన్ను అరెస్ట్ చేయాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. సర్పంచ్ హత్య కేసులో మహారాష్ట్ర మంత్రి ధనంజయ్ ముండే తన పదవికి రాజీనామా చేయడం సంచలనం రేపింది. బీడ్ జిల్లాకు చెందిన సర్పంచ్ సంతోష్ దేశ్ముఖ్ హత్య కేసులో ఆరోపణలు రావడంతో మంత్రి పదవికి రాజీనామా చేయాలని ధనంజయ్ ముండేను సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఆదేశించారు. దీంతో ఆయన తన పదవికి రాజీనామా చేశారు. మహారాష్ట్ర గవర్నర్ సిపి రాధాకృష్ణన్ వెంటనే మంత్రి ముండే రాజీనామాను ఆమోదించారు. ఎన్సీపీ అజిత్ పవార్ వర్గంలో ధనంజయ్ ముండే కీలక నేతగా ఉన్నారు. బీడ్లో మసాజోగ్ గ్రామ సర్పంచ్ సంతోష్ దేశ్ముఖ్ ను కిడ్నాప్ చేసి చిత్రహింసలకు గురిచేసి చంపిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. ఈ ఘటనలో మంత్రి అనుచరుడు వాల్మీకి కరాడ్ ను పోలీసులు అరెస్టు చేశారు. దీంతో ఈ ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ మంత్రి రాజీనామా చేయాలని విపక్షాలు చాలా రోజుల నుంచి డిమాండ్ చేస్తున్నాయి. బీడ్లో ఓ కంపెనీ ఏర్పాటు విషయంలో వాల్మీకి కరాడ్ లంచం డిమాండ్ చేయడాన్ని సంతోష్ వ్యతిరేకించడంతో దారుణంగా చిత్రహింసలు పెట్టి చంపడమే కాకుండా వీడియోను తీసినట్టు ఆరోపణలొచ్చాయి. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో సీఎం ఫడ్నవీస్ చర్యలు తీసుకున్నారు. మంత్రి పదవికి రాజీనామా చేయాలని ధనంజయ్ ముండేను ఆయన ఆదేశించారు. ధనంజయ్ ముండే రాజీనామా చేయడం ఆలస్యమైందన్నారు మహారాష్ట్ర మంత్రి పంకజ ముండే. ఓ అమాయకుణ్ణి చిత్రహింసలు పెట్టి చంపడం దారుణమన్నారు. ధనంజయ్ ముండేకు పంకజ ముండే సోదరి అవుతారు. ఆమె బీజేపీ నుంచి కేబినెట్ లో ప్రాతినిధ్యం వహిస్తున్నారు. చాలా రోజుల నుంచి ఇద్దరి మధ్య రాజకీయ వైరం ఉంది. బీడ్ సర్పంచ్ సంతోష్ హత్యను నిరసిస్తూ పూణేలో ఎన్సీపీ శరద్ పవార్ వర్గం భారీ ఆందోళన చేపట్టింది. ఎంపీ సుప్రియా సూలే ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ధనంజయ్ 2019-2024 అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ నియోజకవర్గం నుంచి గెలుపొందారు. కూటమి ప్రభుత్వంలోని ఫడ్నవీస్ కేబినెట్ లో కీలక మంత్రిత్వ శాఖలతో పాటు బీడ్ జిల్లాకు సంరక్షణ మంత్రిగా ఉన్నారు. గతంలో ఈయన ఓ వివాదంలోనూ చిక్కుకున్నారు. ప్రముఖ గాయని రేణు శర్మ 2021 జనవరిలో ఆయనపై అత్యాచార కేసు పెట్టారు. దీంతో ప్రతిపక్షాలు ఆయన రాజీనామాకు పట్టుబట్టాయి. అయితే ఆరోపణలు తోసిపుచ్చిన ఆయన సంచలన ప్రకటన చేశారు. రేణు శర్మ సోదరి కరుణా శర్మతో తాను సహజీవనంలో ఉన్నానని, తమకు 2 పిల్లలున్నారని, ఈ విషయం తన భార్య కుటుంబ సభ్యులకు తెలుసని ప్రకటన విడుదల చేశారు. ఆ తర్వాత రేణు శర్మ ఆయనపై పెట్టిన కేసును వెనక్కి తీసుకున్నారు. క్యాన్సర్ హీలర్ సెంటర్ ఏ న్యూ బిగినింగ్.